ట్రంప్ చెప్పేవేవి మనం వినట్లేదు, మనం ఖండించుకుంటూ వెళ్తున్నాం. సో ఇన్ వే మనం ట్రంప్ సుప్రీమసీనే కాకుండా యుఎస్ సుప్రీమసీని కూడా మనం ఛాలెంజ్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ వెరీ బిగ్ ఈగో బ్యాటిల్ ఫర్ ట్రంప్ అండ్ ఎవరైతే ట్రంప్ ని బ్యాకింగ్ చేస్తున్నారో సో వాళ్ళు కంటైన్ చేయాలి భారత్ని. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే మేము ఖచ్చితంగా మాకు ఎటువంటి పశ్చాత్తాపం లేదు, మీరు అందరూ కూడా మేము ఏవైతే నిబంధనలు పెట్టామో మీరు ఆ నిబంధన అన్నిటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫాలో అవ్వాలి, అవ్వకపోతే ఇలాంటిదే జరుగుతుందని మార్కో రూబియో స్టేట్మెంట్లో ఇచ్చాడు జయశంకర్తో మాట్లాడిన తర్వాత. అంటే క్లియర్లీ దీన్ని ఇంకా ఎస్కలేట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో వీ డోంట్ నో, ఇంకా ఏమీ నష్టం జరగకూడదనే కోరుకుందాం, బట్ దెర్ ఆర్ హై అమౌంట్ ఆఫ్ ఛాన్సెస్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ టు హ్యాపెన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ జరిగింది ఏంటంటే భారత్ది వన్ ఆఫ్ ద బిగ్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది సైడ్ లైన్ అయిపోతూ వస్తుంది ఈ మెయిన్ ఈ దీనివల్ల. మనం చూసుకున్నట్టయితే కనుక ఇది ఒక చిన్న ఉదాహరణ. 2 weeks బ్యాక్ బ్లూంబర్గ్ ఒక ఫేక్ న్యూస్ రన్ చేసింది, మనం మన గోల్డ్ మొత్తాన్ని కూడా అమ్మేస్తూ వెళ్తున్నాం. ఎస్, అది ఎప్పుడు వచ్చింది? మనం జీడిపి గ్రోత్ రేట్ 7% మనం పెరిగింది వెన్ వరల్డ్ ఈస్ గోయింగ్ అండర్ రెసెషన్ ఆర్ వరల్డ్ మొత్తం కూడా జీడిపి క్రైసిస్ లో ఉంటే మన జీడిపి పెరుగుతుంది అన్న టైంలో అది రావడంతో జీడిపి గ్రోత్ రేట్ ఎవరు అంత ఫోకస్ వెళ్లకుండా చేసే ప్రయత్నం చేశారు. మనం దాన్ని తీవ్రంగా ఖండించడంతో వాళ్ళ న్యూస్ ని వెనక్కి తీసుకున్నారు. అంటే మన ఒక అచీవ్మెంట్ ఏదైతే ఉందో ఆ అచీవ్మెంట్ హైలైట్ అవ్వకుండా వాళ్ళ ఫేక్ న్యూస్ హైలైట్ అయ్యేలా చేసే ప్రయత్నం అది చేశారు. సక్సెస్ అయ్యారు కదా అందులో వాళ్ళు టు సమ్ ఎక్స్టెంట్. ఎందుకంటే మనం గట్టిగా మనం చర్యలు తీసుకోవట్లేదు, పవర్ఫుల్ మీడియా హౌస్ వాళ్ళ చేతిలో ఉంటాం, దురదృష్టవశాత్తు కరెక్ట్ డీప్ స్టేట్ మానిటరింగ్ ఇవన్నీ ఉండటం వల్ల ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పేది నిజమని నమ్మే ఒక దుస్థితి ఏర్పడింది 100%. ఎందుకంటే మన ఐఎన్బి కానివ్వండి, అంటే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, మనం మీడియాని నియంత్రించే లాస్ మన దగ్గర లేవు. ఫేక్ న్యూస్ కనుక రన్ చేసినట్టయితే ఆ రిపోర్టర్స్ మీద కానీ ఆ ఛానల్ బ్యాన్ చేయడం అలాంటివి మనం ఏమి చేయకపోవడంతో ఏ న్యూస్ ఛానల్ అయినా సరే ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు మన లోకల్ అవ్వనివ్వండి, నేషనల్ అవ్వనివ్వండి, ఇంటర్నేషనల్, దే కెన్ ఫ్రీలీ రన్ ఫేక్ న్యూస్ విచ్ కెన్ ఈవెన్ థ్రెటన్ అవర్ నేషనల్ సెక్యూరిటీ సమ్ టైమ్స్.